వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వావ్, వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. మీరు డెఫినెట్గా ఒక గొప్ప సినిమా చూడబోతున్నారు. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతి తల ఎత్తుకుని చూస్తుంది. Kubera, like I said, is a very special film. It's coming very soon. I hope you all enjoy the film. ఇది శేఖర్ కమల కుబేరా. అవార్డు విన్నింగ్ మూవీ, సూపర్ మూవీ. నిజంగా ధనుష్ చేసిన క్యారెక్టర్ చెప్పిన ఈజీగా అవుట్ చేయలేదు. నాగార్జున గారి ఇంత ఎలివేషన్ ఇలా ఉంటుందని మేము ఊహించలేదు. అంత మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. బిఎస్పీ బీజము సీట్లలో కూర్చుంటే ఒట్టు. సూపర్ గా 5.5 రేటింగ్. ఈ వీక్ లో కలెక్షన్ రాకపోతే బాంచేత్ సూపర్ ఉంటది. అంతే 300 కోట్లు పక్క కొడుతుంది సినిమా. అక్కినేని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు సార్. మీ అభిమానిగా It's a must-watch movie for all the youngsters to understand where we stand today. Dhanush acting was excellent. For sure, you're gonna get national award for this movie. Excellent movie. కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్. It's both the నాగార్జున యాక్షన్ ఆల్సో వెరీ గుడ్. especially Dhanush and Nagarjuna characterization super గా ఉన్నాయి. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఇలాంటి సినిమాలు ఇంకా శేఖర్ కమల గారు ఏడాదికి ఒకటి తీసిన పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేసి పబ్లిక్ లో చేంజ్ చేస్తుంది. 3 గంటల పావు నిమిషం ప్రతి ఒక్కరు ఇలాగే చూసారు కానీ ఎవరు బయటికి వెళ్ళలేదండి. సినిమాలో కూర్చుంటే 3 hours ఇవ్వాలనిపించదు. శేఖర్ కమలాస్ మూవీ అతను మొత్తం అతని వరల్డ్ ఇది. సో యా, బికాస్ ఆఫ్ హిమ్ ద మూవీ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. బాగుంది భయ. 10 on 10 మూవీ కంపల్సరీ వచ్చేసేయండి. ఇట్స్ మస్ట్ వాచ్. ఖచ్చితంగా చూడాల్సి అనిపే ఉంది. పర్ఫెక్ట్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ. శేఖర్ కమల కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున పోటీ పడి యాక్టింగ్ చేశారు. ఇక్కడ ధనుష్ తగ్గలేదు, ఇక్కడ నాగార్జున గారు ఇద్దరు తగ్గలేదు, తగ్గ కూడా చేసిన యాక్టింగ్. ధనుష్ గారు ఇస్ ఆన్ ఫైర్. నాగ్ సార్, వి లైక్ నాగ్ సార్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందరట్లేరు. వి జస్ట్ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్. రచన గారి ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. నాగార్జున గారి ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది, నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది. నాగార్జున చాలా బాగా చేశాడు. ఐ థింక్ ఇట్ సూట్స్ హిమ్ రియల్లీ వెల్. రష్మిక చాలా బాగుంది. ప్రతి మనిషికి ప్రతి వాల్యూస్ అనేది చాలా అవసరం. ఈ సినిమాలో బాగా చూపించారనమాట. నాగార్జున యాక్టింగ్ సూపర్. Dhanush is awesome performance as usual. రష్మిక నాగార్జున బ్యూటిఫుల్ பண்ணிக்கிறாங்க ஆக்டிங் வைஸ். ஆனா கிளைமேக்ஸ் வேற லெவல். ధనుషోட ఎంట్రీ மட்டும் வேற மாதிரி ఫ్యామిలీ வந்து பார்த்தா பிச்சைக்கார ஸ்டோரி. ஆனா ஒருத்தருக்கு ஆக்ட் பண்ணலாம். அவரு எப்படின்னா தலைவா ஆக்டிங் ரொம்ப நல்லா இருக்கு, வேற லெவல்ல பண்ணிருக்கீங்க. படம் சூப்பரா இருக்குது. மொத்த ஃபேமிலி எல்லாம் பார்க்கலாம். சூப்பரா இருக்குது. படம் நல்ல படம், நல்லா இருக்கு ப்ரோ. எல்லாரும் வந்து பார்க்கலாம். வேற லெவல் படம். நான் worth watching and music வேற லெவல். எக்ஸ்பெக்ட் பண்ணதோட ஜாஸ்தியா கொடுத்துருக்கு. தனுஷ் ஃபேனா எனக்கு ரொம்ப சாட்டிஸ்ஃபை. அதர் ஆடியன்ஸ்க்கு கண்டிப்பா கனெக்ட் ஆகும். டைரக்டர் என்ன சொல்ல வராரோ அது சொல்லிட்டாரு. சூப்பரா இருக்கு. கண்டென்ட் ஓரியன்டடா படம் பிளாக் பஸ்டர். दमदार यूनिक कॉन्सेप्ट, इंटेलिजेंट स्टोरी टेलिंग, सेटिस्फाइंग क्लाइमैक्स और धनुष का जबरदस्त ट्रांसफॉर्मेशन. It's a sincere film that moves you with heart. ஒரு ஹோல்சமா ஃபேமிலி ஃபுல்லா போய் உட்காந்து பாருங்க. ஹோல்சமா மனசு நிறைஞ்சு வந்து வருவீங்க. அதுக்கான விஷயங்கள் இந்த படத்துக்குள்ள அவ்வளோ கிடைச்சது அப்படின்னு நான் சொல்லிக்க விரும்புறேன். ரொம்ப ஆத்மார்த்தமான படம். It will relate to you. చాలా రోజుల తర్వాత ఒక అవుట్పుట్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఒక మ్యూజిక్ గురించి కానీ, ఒక యాక్టింగ్ గురించి కానీ, స్క్రీన్ ప్లే గురించి కానీ, డైలాగుల గురించి కానీ, ఎన్నిటైనా ప్రతి క్యారెక్టర్తో మంచిదైనా వాళ్ళ లెవెల్కి తగ్గడానికి మాత్రమే. கமர்ஷியல் மூவின்னு சொல்ல முடியாது, அதுக்காக ஆர்டிஸ்டிக் மூவி அப்படின்னு சொல்ல முடியாது. இது ரெண்டுக்கும் இடைப்பட்ட என்டர்டெயின் பண்ணக்கூடிய కాళ్ళ
కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. నిప్పిక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. ఇది కదా ఒక మంచి సినిమా చూశాను కదా, చాలా రోజుల తర్వాత అనిపించింది, మనసుకు నచ్చింది సినిమా. ఎస్, మరి కళ్ళతో చూసిన సినిమాని మనసులో దాకా తీసుకువెళ్ళిపోయినటువంటి పాత్రల్ని, కథని, కథనాన్ని, డైలాగ్స్ని, విలువల్ని అన్నిటినీ మనకు అందిస్తూ యునానిమస్గా థ్యాంక్ యూ శేఖర్ కమ్ముల సార్ అని ప్రేక్షకుల చేత అనిపించుకున్నటువంటి మన డైరెక్టర్ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాం. জঙ্গলের দিকে একটা ডেড বডি পাওয়া গেছে, তার থেকে মাথা আলাদা করে দিয়েছে একদম। ক্রাইম সিন থেকে ডেড বডি। An amazing director, Shekhar Kamula sir, onto the stage. థ్యాంక్ యూ. ఐ థింక్ ఎవ్రీబడి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ. నాకేం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా. ఐఎమ్ రియలీ నర్వస్. బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఆయన ఒప్పుకున్నందుకు, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎప్పుడో చిన్నప్పుడు నేను చెప్తున్నా, కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయాలో, సినిమా తీయాలని మొన్న చెప్పాను నేను. అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా 25 years జర్నీ. ఐ వాజ్ రియలీ, నేను అనుకోలేదు కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యూ. ఆ ఒక్క పిక్చర్, ఆ ఒక్క ఫోటో, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు, మీరు నాకు హగ్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్. అంటే యూఫోరియా స్టార్ట్ అయింది సార్. ఇట్స్ నాట్ ఎవెన్ జోక్. సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుటస్ దేర్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ నాకు. జస్ట్ ఇంకా నేను ఏదో చిరు అనుకుంటూ చిరు సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఐ ఫీల్ యూఆర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్. ఇంకా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దెన్ ఐ హ్యావ్ టు ఈ యూఫోరిక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఆనంద్ అన్న, హ్యాపీ డేస్ అన్న, సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న, ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా అవుతుంది అని, అండ్ చేసేస్తాము. దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ మీ అంటే నాకంటే మించిన కథ అనే కథకి సగం పోయి మేము చేసాం.